డానియల్ మాట్లాడుతూ ఒక మాట చెప్పిన్నాడు. అంటే ఫ్రీక్వెంట్గా కార్యకర్తల మీటింగ్ పెడతా ఉంటే కార్యకర్తల మనోభావాలు తెలుస్తాయి, కార్యకర్తలకున్న ఇబ్బందులు తెలుస్తాయి. మీటింగ్ అటెండ్ అవుతున్నప్పుడు మనోధైర్యం కూడా పెరుగుతూ ఉంటుంది. నా పార్టీ ఉంది, నా నాయకుడు ఉన్నాడని. కాబట్టి ఫ్రీక్వెంట్గా పెట్టండి అన్నారు. లక్ష్మీనరసింహారెడ్డి గారికి అదే చెప్తాను. ఇక్కడే ఈ డివిజన్కి ఖచ్చితంగా ఇన్ఛార్జ్గా పెట్టుకొని ఖచ్చితంగా 2 నెలలక 3 నెలలక డివిజన్ వారీగా మీటింగ్స్ పెట్టుకుందాం, కార్పొరేషన్ వారీగా మీటింగ్స్ పెట్టుకుందాం. ఒక చిన్న కార్యకర్తకి ఏదైనా చిన్న ఇబ్బంది అయిందంటే 32 డివిజన్లకు సంబంధించిన అధ్యక్షులతో పాటు కార్పొరేటర్లు కూడా పరిగెత్తి అక్కడ నిల్చునేంత గట్టిగా మనం పనిచేస్తున్నాం. చిన్న కార్యకర్తనే కదా, మనమేం పోదామని కాదు. చిన్న కార్యకర్త తట్టుదా కింద పడ్డా కూడా మనం ఉన్నామని పరిగెత్తాల్సిన బాధ్యత మనకుంది. ఆ విధంగా తప్పకుండా మీటింగ్స్ పెట్టుకుందాం. ఆ విధంగా మన ఆర్గనైజేషన్ కూడా గట్టిగా చేసుకుందాం అని కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మల్లికార్జున్ మాట్లాడుతూ చెప్పినారు, అమ్మ నువ్వు చెట్టు అయితే మేము వేలరని. ఆ వేలరకు కూడా చెదలు పట్టకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా ఆ వేలు ఎంత గట్టిగా ఉంటే చెట్టు అంత బలంగా ఉంటుంది. 100% ఆ అనుబంధం అట్లా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చేద్దామని మరొకసారి మీకు అందరు కూడా మనవి చేసుకుంటూ, అయితే ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ రాగానే 3 నెలల లోపల రాష్ట్రంలో ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా మార్పులు జరుగుతున్నాయి అనేది మనం అందరం చూస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అనుకుంటే 10 సంవత్సరాలలో అవతల పార్టీ అవతలున్న వాళ్ళని నిజంగా వేధించాలనుకుంటే ఎంతసేపు పట్టేది కాదు. కానీ కేసీఆర్